యేసుక్రీస్తు నామంలో ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షతను బట్టి పరలోకము నరకము అనేక ప్రాంతాలు ప్రభు నాకు చూపించడం జరిగి ఉంది. ఈ సంవత్సరం ప్రభు నాకు చూపించిన అనేక స్థలాలు 30 స్థలాలు ప్రభు చూపించున్నారు. ఆ స్థలాల్లో ఒక స్థలం గురించి నేను మీకు వివరించబోతూ ఉన్నాను. ఉపవాసం నుండి ప్రార్థిస్తున్న సమయంలో ప్రభు నాకు చూపించిన ఒక గొప్ప వెలుగు, అందమైన వెలుగు, ఎంతో గొప్ప వెలుగు చేత ఎటు చూసినా వెలుగు. అలా నేను ఆ వెలుగైన స్థలమంతా కూడా తిరుగుతూ ఉన్నాను. చూస్తూ ఉండగా, కింద చూస్తూ ఉండగా ఎంతో బంగారంతో మెరుస్తున్న వీధులు, మరి అటుగా ఇటుగా చూస్తుండగా వెలుగైన స్థలాలు, పువ్వుల తోటలు, ఎటు చూసిన దేవదూతల సమూహము, ఆత్మలైన వారి సమూహము, ఆ ప్రాంతం అంతా కూడా సంచరిస్తూ ఆ వెలుగులో వారు మరి నడుస్తూ అలా వెళుతూ ఉంటే చూస్తుంటే ఎంతో సంతోషం అనిపించింది. అలా నేను ఆ వెలుగైన స్థలంలో నడుస్తూ ముందుకు వెళుతూ ఉన్నాను. అలా వెళుతూ ఉండగా ఒక గొప్ప స్థలము, వెలుగైన స్థలము, అక్కడ ఒక డైనింగ్ టేబుల్ వంటి ఒక పెద్ద బల్ల వంటిది ఉంది. చాలా పొడవైన బల్ల. ఆ పొడవైన బల్ల దగ్గరికి వెళ్ళి నేను నిలబడి చూస్తూ అనుకుంటూ ఉన్నాను, ఈ బల్ల నేను చూశాను కదా, ఒకసారి మొట్టమొదటిగా నేను వచ్చినప్పుడు ఈ బల్ల చూశాను కదా అనుకుంటున్నాను. కానీ ఆ బల్ల ఎంత బారుగా ఉందంటే నేను చూసి నా కనులు ఎంతగా చూస్తూ ఉన్నాయో అంత పొడవైన బల్లగా కనపడుతూ ఉంది. బంగారంతో మెరుస్తూ ఉన్నది. అటుగా ఇటుగా కుర్చీలు వేయబడి ఉన్నవి. నేను అటుగా ఇటుగా చూస్తున్నాను. అప్పుడు వచ్చినప్పుడు ఆ కుర్చీలు కొన్ని పడిపోయి ఉన్నవి, కానీ ఇప్పుడు నేను చూస్తుంటే కుర్చీలు మరి చక్కగా వేయబడి ఉన్నవి ఏంటి అని నా మనసులో అనుకుంటూ ఉన్నాను. అలా అనుకుంటున్న సమయంలో ఆ కుర్చీల వైపు చూస్తూ వెనుక వైపుగా చూడగానే ఒక పెద్ద సమూహము, మరి తెల్లటి వస్త్రములు వేసుకొని ఆత్మలైన వారి యొక్క సమూహము మరి పొడవుగా ఆ కుర్చీలకు లైనుగా వెనుక భాగంన నిలబడి, మరి అలా నిలబడి వారి చేతిలో ఒక ఎలాగంటే ఒక చక్కటి బంగారపు పాత్ర వంటిది ఉంది. ఆ పాత్రలలో వారి చేతిలో అనేక రకమైన ఫలములు, ఒక్కొక్కరి చేతిలో ద్రాక్ష పండ్లు, ఒక చేతిలో మరి పరిశుద్ధ గ్రంథము, ఒకరి చేతిలో దానిమ్మ పండ్లు, ఒకరి చేతిలో మరి ఒక పదునైన ఖడ్గము, ఇలా రకరకాలవి ఒక్కొక్కరి చేతులు పట్టుకొని ఆ చైర్స్ వెనక నిలబడి ఉన్నారు. మరి బారుగా నిలబడి ఉన్నారు. ఎక్కడికి చూసినా ఆ బల్ల ఎక్కడి వరకు వేయబడి ఉందో అంత బారుగా నిలబడి ఉన్నారు. మరి అలా చూస్తూ ఉన్నప్పుడు వారందరూ కూడా స్త్రీలుగా ఉన్నారు. కుడివైపుగా ఎడమ వైపుగా చూసినప్పుడు పురుషులైన వారు ఆ చైర్స్ వెనకాల తెల్లటి వస్త్రములు వేసుకొని వారు కూడా అలాగే నిలబడి ఉన్నారు. అలాగే వారు మరి ఎడమ వైపుగా పురుషులైన వారు తెల్లటి వస్త్రములు వేసుకొని అలాగే నిలబడి బారుగా వారి చేతులు కూడా అలాగే పట్టుకొని ఉన్నారు. బంగారపు పాత్రలు, వారి చేతిలో రకరకాలైన ఫలముల చేతి పట్టుకొని రకరకాల మరి పరిశుద్ధ గ్రంథము, పెన్ను, ఇంకా అనేక రకముగా పట్టుకొని తెల్లటి వస్త్రాల చేత నిలబడి ఉన్నారు. నాకేం అర్థం కావట్లేదు. అలా నిలబడి చూస్తూ ఉన్నాను, అటుగా ఇటుగానే చూస్తూ ఉన్నాను. అప్పుడు నా ప్రక్క భాగముగా ప్రభువారు వచ్చి నిలబడ్డారు. ప్రభువారు చూడగానే నాకు ఎంత సంతోషం వేసిందో. తెల్లటి మహిమలో ఆయన ఒక తేజస్సును చూడలేకపోతూ ఉన్నాను. అంత తేజస్సుతో ప్రభువారు నా ప్రక్కగా వచ్చి నిలబడి ఉన్నారు. అప్పుడు ప్రభువారిని చూడగానే నేను ఏడుస్తూ ప్రభు వైపు చూస్తూ, ప్రభువా అన్నాను, నా కుమార్తె ఇక్కడ చూస్తూ ఉన్న ఈ బల్ల ఏమిటి అనుకుంటున్నావు? ఒక మారు నేను చూశాను కదా అనుకుంటున్నావు, కానీ అప్పటి బల్ల ఈ బల్ల, అవును అదే బల్ల, కానీ అదిగో నీవు చూడు, అటుగా ఇటుగా చూడు ఒక మారుగా అని ప్రభు చెప్తూ, వీరందరూ కూడా భూమి మీద ఉన్న నా పిల్లలు, నా ప్రజలు, నా ఆత్మను పొందుకొని ఎదిగో వారికి ఇచ్చిన కృపా వరములు వారు వాటిని పట్టుకొని చివరి వరకు కూడా నిందలు, అవమానాలు, శోధనలు, కష్టాలు ఎన్నో పడినా కూడా వారికి ఇచ్చిన తలంతులు, వారికి ఇచ్చిన కృపావరములు విడిచిపెట్టక నమ్మకముగా చివరి వరకు వారు నిలిచి ఉన్నారు. అందుకే వారు మరణించి ఇదిగో ఈ స్థలములో ఈ యొక్క వారికి ఇవ్వబడిన ఈ యొక్క పరిశుద్ధులు ఈ యొక్క భుజించే ఈ బల్ల యొద్ద నిలిచి ఉన్నారు. వారికి ఇవ్వబడిన స్థలము, వారికి ఇవ్వబడిన స్థానము ఈ స్థానము అని చెప్తూ ప్రభు మరలా వారి వైపుగా నేను చూస్తూ ఉన్నప్పుడు ప్రభు అంటూ ఉన్నారు, నా కుమార్తె, భూమి మీద ఎన్నో నిందలు, ఎన్నో శ్రమలు,
భరించి సహించి కూడా వారు మరి వారికి ఇచ్చిన వరములు, వారికి ఇచ్చిన బాధ్యతని విడిచిపెట్టక చివరి వరకు నిలిచి ఉండటమును బట్టి వీరు నా రాజ్యంను స్వతంత్రించుకొనబోతూ ఉన్నారు అని చెప్తూ ప్రభువారు ఇక ముందుకు అలా నడుస్తూ వెళ్తున్నారు. అప్పుడు ప్రభువారు అంటున్నారు, నా పిల్లలైన, నా యొక్క ప్రజలుగా ఉంటున్న నా పిల్లలైన వాళ్ళారా, రండి నా రాజ్యాన్ని స్వతంత్రించుకుందురు. ఈ యొక్క పరిశుద్ధుల సమూహము కలిగిన ఈ యొక్క విందు బల్లాలో మీరు ఈ విందు బల్లాన్ని మీరు స్వతంత్రించుకొని ఈ రాజ్యాన్ని కూడా స్వతంత్రించుకున్నారు, రండి అని చెప్తూ ఉన్నప్పుడు వారు ఒక్కొక్కరి ఒక లైన్గా అలా ప్రభువారు వెనకాలే వెళుతూ ఉన్నారు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అప్పుడు ప్రభు అలా ముందుకు వెళ్ళిపోతున్నారు, వెనకాల వీరు వస్తున్నారు. ప్రభువారు పక్కన వెనక భాగంలో నేను కూడా మరి నడుస్తూ అలా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాను. అలా వెళుతూ ఉన్నప్పుడు ప్రభువారు చెప్తూ ఉన్నారు, నా కుమార్తె, ఇదిగో వీరు మరి భూమి మీద వారికి ఇవ్వబడిన ఏ యొక్క పనైనను కూడా మరి నమ్మకంగా చేయడమే కాదు, వారు నన్ను ధరించుకున్న కానుండి కూడా పరిశుద్ధులైన సమూహమైన గుంపులోనే ఉన్నారు. ఎక్కడైనాను పడిపోక వారు పరిశుద్ధులుగానే పరిపూర్ణులుగానే ఉండి నమ్మకముగా జీవించి నమ్మకముగా ఉన్నవారు యొక్క సమూహము ఈ సమూహము అనేసి ప్రభు చెప్తూ, నా కుమార్తె నువ్వు చూస్తూ ఉన్నావు కదా అనుచు ప్రభువారు అలా వెళుతూ ఇక మరలా తిరిగి నా ఆత్మని నేను ఏ స్థలంలో అయితే ఉపవాసంలో ఉన్నానో ఆ స్థలంలోనికి ప్రభు నన్ను పంపించి ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఈ యొక్క పరలోకంలో చూపించిన ఈ సమూహమును బట్టి నేను సంతోషిస్తూ ఉన్నాను. మరొక విషయం ఏమిటంటే, ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు ఒక వరముగా, ఒక అభిషేకముగా, ఒక శక్తిగా, ఒక కృపావరాలుగా దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క తలంతులుగా ఇచ్చి దేవుడు వాడుకుంటున్న సమయంలో నిజంగా ఈ రోజులలో ఈ భూమి మీద ఉంటున్న ప్రతి ఒక్కరూ విమర్శన దినాలుగా విమర్శనలు చేసుకునే వారుగా ఉంటూ ఉన్నారు. కానీ ప్రభు ప్రతి ఒక్కరి జీవితంలో ఒక్కొక్కరికి అనేకమైన కృపా వరములు ఇచ్చి వాడుకుంటున్నప్పుడు మనము ఎవరిని కూడా తప్పు పట్టకూడదు, విమర్శించకూడదు. ఎందుకు అంటే మరి ప్రభు చెప్పినట్లుగా అక్కడ నేను చూసిన కొన్ని లక్షలకు మించిన సమూహము ఇంకా ఎంతగా ఉన్నారో, ఎన్ని కోట్ల మంది ఉన్నారో మరి నాకైతే తెలియదు. కానీ ఆ సమూహాన్ని లెక్కింపజాలని సమూహం, వారు తెల్లటి వస్త్రాలతో లెక్కింపజాలని సమూహము మరి దేవుని కోసము వారు దేవునిలో మరి ఎప్పుడైతే నమ్ముకున్న కాడి నుండి కూడా పరిశుద్ధులుగా ఉండి అన్ని భరించిన వారి యొక్క ఆ సమూహమును చూసినప్పుడు నాకు ఎంత సంతోషం అనిపించిందో. నిజమే, భూమి మీద నిందలు అవమానాలు కొద్దిమంది చూడండి, దేవుడు వారికి ఇచ్చిన వరములు బట్టి వాడబడుతూ ఉన్నప్పుడు ఒకరు చూసి ఒకరు ఇది నిజము కాదు, ఇది అబద్ధము అని విమర్శించే రీతిలో వారిని అవమానించడము, అలా అవమానించడము, నిందించడము అవి వారి జీవితంలో వచ్చినను వారు ధైర్యముగా ప్రభువుని విడనాడక ప్రభువులోనే ఉంటూ మరిచ్చిన ఆ వరములను నమ్మకముగా వారి చేత పట్టుకొని మరి చివరి వరకు కూడా వారికి ఇచ్చిన బాధ్యతలో ఎక్కడ త్రొట్టిల్లకుండా దేవుని కోసము జీవించి చివరికి చనిపోయి ఆ సమూహంలో చేరడం అనేది మహా గొప్ప విషయము. దేవుడు మరి నాకు చూపించిన ఆ పరలోకంలో ప్రభు చూపించిన ఈ యొక్క గొప్ప మరి యొక్క ఆ స్థలమును బట్టి నేను సంతోషిస్తూ దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.